గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో నీలగిరి ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ అనితారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్ అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో అనితారాణి మాట్లాడారు. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో నీలగిరి ఐఎంఏ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని డాక్టర్ అనితారాణి ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో డాక్టర్ అనితారాణి మాట్లాడుతూ రోగులకు అత్యవసర సమయాల్లో రక్తం అందక అనేక మంది మృతి చెందుతున్నారన్నారు. ఆరోగ్యంగా ఉన్న ప్రతి ఒక్కరూ 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయాలని కోరారు. ఈ రక్తదాన శిబిరంలో 54 యూనిట్ల రక్తాన్ని సేకరించినట్లు తెలిపారు. రక్తదానం చేయడానికి ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ముందు కూడా ప్రతి ఒక్క నర్సింగ్ హోమ్, ప్రతి ఒక్క హాస్పిటల్లో ఐఎంఏ డాక్టర్ ద్వారా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తామని అన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు గోలి అమరేందర్ రెడ్డి మాట్లాడుతూ ఏఎన్టీఆర్ సొసైటీ నీలగిరి బ్రాంచ్ వారు ఒక రక్తదాన శిబిరానికి కాకుండా నల్గొండలో ఉన్నటువంటి యూత్ ప్రోగ్రామ్స్, డీప్ ఫ్రీజర్స్ ఫర్ ది డెడ్ బాడీస్, మహాప్రస్థానం, అలాగే ఈ మధ్యనే మన గవర్నమెంట్ తమిళ సౌందర్యరాజన్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా నల్గొండ బ్రాంచ్కి వచ్చినటువంటి మొబైల్ మెడికల్ యూనిట్ ద్వారా పల్లెటూర్లకు వెళ్లి 60 సంవత్సరాల పైబడిన వృద్ధులకు వారి యొక్క ఆరోగ్య పరిస్థితి నమోదు చేసుకుని వారికి కావాల్సిన విటమిన్లు, కాల్షియం, బి కాంప్లెక్స్ టాబ్లెట్లు ఇస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని ప్రతి 2-3 నెలలకోసారి కూడా పరీక్షించే విధంగా చేస్తున్నామని తెలిపారు. ఐఎంఏ రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు డాక్టర్ పుల్లారావు మాట్లాడుతూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నీలగిరి బ్రాంచ్ డాక్టర్లు సామాజిక బాధ్యతగా రోగులను పరీక్షించడమే కాకుండా అనేక రకాలైనటువంటి హెల్త్ క్యాంప్ కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. ఈ రక్తదాన శిబిరంలో ఐఎంఏ నీలగిరి కార్యదర్శి డాక్టర్ రమేష్, కోశాధికారి ప్రవీణ్, మాజీ అధ్యక్షులు డాక్టర్ ఎంవిఎన్ మూర్తి, డాక్టర్లు విశ్వజ్యోతి, డాక్టర్ విజయ్, డాక్టర్ సుబ్బారావు, డాక్టర్ ప్రశాంత్ రెడ్డి, శ్రవణ్, లెలిన్, పుష్ప, డానియల్, ప్రముఖ విద్యావేత్త లైన్ గుండెబోయిన లింగయ్య, రెడ్ క్రాస్ మేనేజింగ్ సభ్యులు జిల్లా దశద సూరెడ్డి, సరస్వతి తదితరులు పాల్గొన్నారు. మనిషికి తెలియాలి అందరూ కూడా ఫర్ ఎగ్జాంపుల్ నలుగురు పిలుచుకోవాలి, మన ఒక్కరు సెల్ఫిష్ అని కాదు. సంతోషిస్తున్నాము. ఇంకా వాళ్ళు చాలా చక్కటి కార్యక్రమాలు చేయాలని, దేవుడు వాళ్ళకు మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, వాళ్ళకు శక్తిని, బలమును, ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడి ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు వాళ్ళని ఆశీర్వదించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను.